హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై మోక్షం ఎట్టకేలకు 31% ఐఆర్ ఖరారు మంచి రోజులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నవంబర్ నెల చివరి వారానికి చేరుకున్నాం. మరోపక్క డిసెంబర్ లేదా జనవరిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం బలంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే ఒక భారీ శుభవార్తను చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు పీఆర్సీ మరియు డీఏల పరిస్థితిని లోతుగా పరిశీలిద్దాం. ముందుగా డీఏ కావాలా? పీఆర్సీ కావాలా? అని చూసినట్లయితే ఉద్యోగుల పర్స్పెక్టివ్‌లో అంటే ఉద్యోగుల మనోగతం చూస్తే గతంలో ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను కలిపి ఇచ్చేస్తామని పత్రికా ప్రకటన ముఖంగా అయితే ప్రకటించింది. అందులో భాగంగా జూలైలో ఒక డీఏ మంజూరు చేశారు. రెండవ డీఏను 6 నెలల తర్వాత అంటే జనవరి 2026లో ఇస్తామని చెప్పారు. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ పెండింగ్ డీఏ ఇప్పుడు చేతికి అందుతుందా లేదా అనేది సందేహంగానే సందేహాస్పదంగానే ఉంది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఉద్యోగులకు ఇప్పుడు కావాల్సింది చిల్లర డీఏలు కాదు, కొత్త పీఆర్సీ. ఎందుకంటే కొత్త పీఆర్సీ అమలైతే పెండింగ్‌లో ఉన్న డీఏలన్నీ బేసిక్‌లో విలీనం అయిపోతాయి. దీనివల్ల జీతం గణనీయంగా పెరుగుతుంది. అందుకే మా ఫస్ట్ టార్గెట్ పీఆర్సీ మాత్రమే అని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్తున్నాయి. కమిటీ గడువు ముగిసి 2 ఏళ్లు. ఇంకా నివేదిక ఎక్కడ? కొత్త పీఆర్సీ కమిటీ వేసి ఇప్పటికి 2 ఏళ్లు దాటిపోయింది. జూలై 2023లో కమిటీ నియమించారు. ఇప్పుడు నవంబర్ 2025 కూడా గడిచిపోతుంది. దాదాపు 28 నెలలు గడిచినా నివేదిక రాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కమిటీ నుండి నివేదికను తెప్పించుకోవాలి. జేఏసీ నాయకులను పిలిపించుకొని చర్చలకు జరిపి నిర్ణయం తీసుకోవాలని. ఎప్పుడూ లేటు చేయడమేనా? ఈసారైనా మా హక్కులను కాపాడండి అని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఫిట్మెంట్ విషయానికొస్తే ఫిట్మెంట్ లెక్కలు వర్సెస్ అంచనాలు. వాస్తవాలు. పీఆర్సీ అనేది పెరిగిన నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణం ఆధారంగా ఉండాలి. గతంలో కమిటీ కేవలం 7.5% నుండి 5% ఫిట్మెంట్ మాత్రమే రికమెండ్ చేసింది. ఉద్యోగులను నిరాశపరిచింది. ప్రస్తుత భయం. ఇప్పుడు కమిటీ కూడా 5% నుంచి 10% మధ్యలో రికమెండ్ చేసే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల డిమాండ్. కమిటీ ఎంత చెప్పినా ప్రభుత్వం మాత్రం మానవీయ కోణంతో ఆలోచించి కనీసం 30% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంతో పోలిక. కేంద్ర ప్రభుత్వం అప్పుడే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కనీస వేతనం ఇప్పటికే 50,000 పైగానే ఉంటే మన రాష్ట్రంలో అది 30,000 దరిదాపుల్లోనే ఉంది. అంటే ఈ భారీ అంతరాన్ని తగ్గించాలంటే 30% ఫిట్మెంట్ అత్యవసరము. హెచ్ఆర్ఏ స్లాబుల రగడ. గత పీఆర్సీలో హెచ్ఆర్ఏ రేట్లను భారీగా తగ్గించడం ఉద్యోగులను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీసింది. ఇలా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 30% నుండి 24%కి, జిల్లా కేంద్రాల్లో 20% నుంచి 16%కి మరియు గ్రామీణ ప్రాంతాల్లో 12% నుంచి 8 లేదా 10%కి తగ్గించారు. ఇప్పుడు అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రేట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. సో, ఇన్ని రకాల స్లాబ్‌లు తీసేసి కేవలం 2 స్లాబ్‌లను అర్బన్ మరియు రూరల్ మాత్రమే పెట్టాలి. పాత హెచ్ఆర్ఏ శాతాలను 30, 20, 12% తిరిగి పునరుద్ధరించాలని ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు. సో, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చేలోపు లేదా కనీసం ఈ ఏడాది చివరి నాటికి నా ప్రభుత్వం పీఆర్సీ నివేదికను అధికారికంగా బయటపెట్టాలి. ఎరియర్స్, హెచ్ఆర్ఏ మరియు మెరుగైన ఫిట్మెంట్‌పై ఒక స్పందన సానుకూలమైన ప్రకటన చేస్తుంది అని 13 లక్షల మంది పైగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ కుటుంబాలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాయి. న్యాయం జరుగుతుంది అనైతే ఆశిద్దాము.